ఆదోని ప్రజానీయానికి రాష్ట్ర ప్రజలకు అందరకు నమస్కారాలు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రజలకు స్కీములు పథకాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు చేయలేక గత ప్రభుత్వం జగన్ పెట్టిన పేద ప్రజల పథకాలు కూడా రద్దుపరిచే విధంగా పరిచింది ప్రభుత్వం ఏదైనా ఉండదంటే ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు మేనిఫెస్టో స్కీములు చేయలేక మా కనీసం ప్రజలకు మా గత ప్రభుత్వంలో ఉండే స్కీమ్ పథకాలు కూడా రద్దుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఉదాహరణకి ఏదంటే రేషన్ డీలర్ షాపుల విషయంలోన ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లోన భయం పుట్టింది. పేద ప్రజల పైన భయం అని పుట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వంలోన రేషన్ షాప్ డీలర్లు డెలివరీ ఇంటి దగ్గరికే ప్రభుత్వం వాహనాలు డెలివరీ చేయడం పెట్టిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఆ డెలివరీ జగన్ పెట్టిన ప్రభుత్వంకి డీలర్ షాపులో ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఇంటి దగ్గరికి అది వాహనం దగ్గరికి వచ్చి వాటిలోన సక్రమంగా రేషన్ డీలర్ షాప్ అన్ని గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం ఏదన్నా దాంట్లో షాపులో ఉండే పథకాలన్నీ సరుకులు ప్రతి ఒక్కటి ప్రజలకి అందించే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఈ రద్దుపరిచిన తర్వాత ఒకసారి ఈ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇది విభజన రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళకు కావాల్సింది ఆలోచన. ఈరోజు ముసలోళ్ళు 60 ఏళ్ళోళ్ళు కానీ 70 ఏళ్ళోళ్ళు కానీ పనులు పోయిన లేబర్లు కానీ రేషన్ షాప్ డీలర్ విషయంలోన సక్రమంగా ఇంటి దగ్గరికి వచ్చి చేసుకునే ప్రజలు పనులు పోయి సంతోషంగా ఉంటే కనీసం వాళ్ళు ఈరోజు అది తీసేసి మళ్ళీ దాదాపు 1 కిలోమీటర్ వరకు మళ్ళీ షాపుల దగ్గర పోయి ఎప్పుడు షాపులు తెరుస్తారు, ఎప్పుడు మూస్తారు, ఎవరిని అడగాల, మళ్ళీ ఎవరు దీనికి డీలరు అని ప్రజలకు మళ్ళీ భయం పుట్టింది. ఎంఆర్ఎస్కి పోవాలా, డీలర్ షాప్ ఎక్కడ, అసలు షాప్ ఎక్కడుంటుందో ప్రజలకు తెలియదు. జగన్ పెట్టిన గత ప్రభుత్వంలోన రేషన్ షాప్ రేషన్ కార్డు ఎక్కడ ఏ వార్డులో ఉన్నా అక్కడ వెహికల్ వచ్చేయాలంటే వచ్చిందంటే అక్కడ వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ వార్డులో ఉంటారంటే ఆ వార్డులోనే వేసుకోవాలి, డీలర్ దగ్గర మీరు చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. ఒక్కసారి ప్రజలు ఆలోచించాల. మీరు ఏ ఉద్దేశంతో ఓటేసినారు? పథకాలు అమలు పరిచి మళ్ళీ ఏదైనా మాకు ఇంకా చేస్తారని ఆలోచనతో మీరు ప్రజలు ఓటేసినారు. వాటిలో ప్రజల్లోన మీ అన్నలు, మీ బంధువులు, మీ బంధుత్వాలు, మీ లీడర్లు ఈరోజు వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయించుకుని ఈరోజు ఆ ఓటుని చూడండి ఎంత మీకు ఇబ్బంది కలిగించినారు. మీరే చూడండి. రేపు పని పోవాలనుకుంటారు మా అవ్వలు నడిచలేకపోతుంటారు. ఈరోజు వాళ్ళు డీలర్ షాప్కి 1 కిలోమీటర్ పోయి మరి డీలర్ దగ్గర పోయి రేషన్ బియ్యం ఇవన్నీ సరుకులు వేసుకోవాలి. అంటే ఎంత ఇబ్బంది ప్రజలకి. ఒక్కసారి ఆలోచించాలా. మొత్తము ఈ వాహనాలు రేషన్ వాహనాలు దాదాపు 50, పల్లెటూరు 30, టౌన్ 20, అంటే 50 వాహనాలు రద్దుపరిచినారు. అంటే ఈ రద్దుపరిచిన వాహనాల్లోన ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా ఇచ్చింది గైడెన్స్? ఈ వాహనాలు దాదాపు 2027 వరకు వాళ్ళు బండికి కంతులు కట్టుకోవాలి. ఎవరు? వాహన డ్రైవర్లు. ఈరోజు వాహనాలు రద్దుపరిస్తే వాహనాలు మీరు తీసుకునండి, కంతులు మీరు కట్టకండి. ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది. అంటే వాహనాలు నడపడానికి మీరు రద్దుపరిచినదే ఇది వాళ్ళకి ఉపాధి. వాళ్ళు ఎక్కడి నుంచి వాహనాలు కంతు కట్టుకోవాలి? అంటే ఇదొక భారం వాళ్ళ మీద, వాహనాల మీద, వాళ్ళ కుటుంబాల పైన, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆ వాహనాలు నడుపుకుని ఎక్కడ వాళ్ళు కంతులు కట్టుకోవాలా, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలా?
ఈ ప్రభుత్వం చూడండి, ఇంత ద్రోహం, ప్రజలకి ద్రోహం ప్రభుత్వం ఇది. వాళ్ళ వాహనాలని వాళ్ళు కంతులు కట్టుకున్నాలని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. వాళ్ళకి ఉపాధి లేకుండా చేసి వాళ్ళకి కుటుంబ సంపాదన లేక వాళ్ళ పని ఉపాధి లేకుండా చేసినారే. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదన సృష్టించుకో వాళ్ళు కంతులు కట్టుకోవాలి వెహికల్కి. ఇది ఈ ప్రభుత్వం ఎంత మోస ప్రభుత్వం. మీరు మేనిఫెస్టో పెట్టిన ఎట్లా స్కీమ్లు చేయలేదు, కనీసం ఉన్నన్ని స్కీమ్లను కొనసాగించాలి కదా ఈ ప్రభుత్వం. అంటే మీ మనసు మీ అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి? ప్రజలకి పరిపాలన అందించాలో అని అనుకుంటున్నారా? ప్రజలకు వ్యతిరేకంగా చేసి ఈ ప్రజలకు మోసం చేయాలని అనుకుంటున్నారా? చేయాలనుకునే నడుచుకుంటుంది ప్రభుత్వం. చూడండి ఎంత, మీరే ఒక్కసారి ఆలోచించండి. దాదాపు మరి ఇప్పుడు రేషన్ షాపుల్లో రద్దుపరిచిన ప్రభుత్వము ఈ ప్రభుత్వము 260 కోట్లతో ఖర్చు చేసి సక్రమంగా అమలు చేసిన పథకాలను అత్యర్థంగా రద్దు చేయడం ఈ ప్రభుత్వం. ఇంత సక్రమంగా పేద రాష్ట్రంలో ఇన్ని పేద ప్రజలు పూర్తిగా స్లమ్ పేదవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రేపు జూన్లో నుంచి ఎక్కడికి పోవాలా, ఏ రేషన్ షాపులు పోవాలా, ఎవరిని అడగాల, ఎక్కడ చేస్తారు? మళ్ళీ మొదటికి వచ్చింది అక్రమాలు. ఇంకా రేషన్ విచ్చలవిడిగా ఇంకా తరలిస్తారు మళ్ళీ. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకునే ఆలోచన ఏమంటే మాకు అర్థమైంది, ప్రజలకు అందకూడదు వాళ్ళ సరుకులు, వాళ్ళు డీలర్లకి వాళ్ళ నాయకులకి అందాల, అక్రమాలకు అందాల. మళ్ళీ ప్రజలకు సరైన టయానికి వేయలేక వాళ్ళు తాళం వేసుకోపోయి మళ్ళీ మిగిలిన సరుకుల ధరలు మరి వాళ్ళ లీడర్లకు మరి అక్రమంగా తరలించడానికే ఈ స్కీమ్. అర్థం చేసుకోండి అండి. మళ్ళీ మొదటికి ఇది ప్రజలు మోసం చేయడానికి ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమిలో ఒకటే చెప్పేది, మీకు పూర్తి ప్రజల్లో మన సంస్థలో వ్యతిరేకంగా వచ్చింది, మీరు ప్రజల్లో ఎప్పుడు ఇంత అయిపోయింది మీది. మీరు ఈరోజు ఎలక్షన్ పెట్టినా ఏది 11 అన్నారో ఆ 11కి నిలబడే పరిస్థితి ప్రభుత్వం ఉండే ప్రజల్లో తీసుకునే నిర్ణయంలో ఉన్నారు. ఎక్కడ వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, నాయకుల్లోకి వెళ్ళండి, పార్టీ కాదు, ప్రజల్లోకి వెళ్ళండి. మీ ప్రజలకు వెళ్ళినాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి పొందుతున్నావా లేదా, మీకు సక్రమంగా స్కీమ్లు వస్తున్నావా లేదా, మా మీద ఏమన్నా మీకు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుందా, మా నుంచి ఏదో పొరపాటు చేయాలని ఒకటి అడగండి. ప్రజల్లోకి వెళ్ళి చాలు. మీరు ఇంకా ఎక్కడండి ఇది? ప్రజలు ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పడాలా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇబ్బంది పడకూడదు, అక్క చెల్లెళ్ళు చిన్న అవ్వలు తాతలు ఈ స్టోర్లకు వచ్చి చాలా అవస్థలు పడతారు, తర్వాత బియ్యం డీలర్ సరిగ్గా వేయలేక వాళ్ళ అక్రమాలు తరలిస్తూ మోసం చేస్తున్నారని ఒక అవినీతిని అరికట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ప్రజలకు అందియాలని ఒక స్కీమ్ తీసుకొస్తే ఈరోజు ఆ ప్రజలకు అందే స్కీమ్ సక్రమంగా అందుతుంది. ఈరోజు జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ప్రజలకు అందుకున్నట్ల ఈరోజు మీరు స్వార్థ ఆలోచనతో ఈరోజు ఈ స్కీమ్ రద్దుపరిచినారు జూన్ నుంచి. దీంట్లో ఏమంతా మీకు వ్యతిరేకంగా కనిపించింది? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి? ప్రజలకు ఇంటికి సరకులు అందించడమే తప్ప? జగన్ స్కీములు ప్రతి ఒక్కటి మీకు ఆయన పెట్టిన స్కీములు ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళు సక్రమంగా ఇంటికి అందించడమే తప్ప? మీకు అదేనా మీకు బాధ? మీరు ఏదో ఇప్పుడు జగన్ ఆ విధంగా పెట్టినారు వాలంటీర్గా, మీరు ఏ విధంగా పెడుతున్నారు? మీ నిర్ణయానికి మీ గవర్నమెంట్ డిసిషన్ మీ ఆలోచన మీరు పెట్టండి ప్రజలకి. మీరు మీ కార్యకర్తలతో పెడతారా, లేదా జన్మభూమి కార్యకర్త విధంగా పెడతారా? ప్రజలకు అందించే విధంగా పెట్టండి, ప్రజలు నష్టపోకున్నట్లు పెట్టండి. ఏదండి ఇది? ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మాటలకు పోతే ఎక్కడ బీపీ వేసుకున్నారు, ఎక్కడ పద్ధతులు అడగాల్సింది ఎవరిని చెప్పండి. కాబట్టి మీరు చేసేది ప్రజలకు పెద్ద మోసం. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుని సక్రమంగా వాహనాలు నడిపి ప్రజలకు అందేలా చెయ్యండి. మీరు మేనిఫెస్టో పెట్టినాక ఎట్లా బస్సు ఇవ్వలేదు, ఎట్లా ఫ్రీ సిలిండర్ ఇవ్వలేదు, ఎట్లా నిరుద్యోగం 3000 ఇవ్వలేదు, ఎట్లా అమ్మఒడి ఇవ్వలేదు, ఎట్లా చేయూత ఇస్తామని అది ఇవ్వలేదు.
మీరు ఏది స్కీములు పెట్టినావో అన్నీ ఇవ్వలేదు. కనీసం ఈ స్కీమ్ ఉండి నడిచేదాన్ని నడిపించండి, ఇదన్నా నడిపించండి. మేము ఈ ప్రభుత్వం సీఎం కోరేది ఒకటే, పేద ప్రజలు సార్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకులు కాదు ఇది సరుకులు వేసుకునేది, ఏ రాజకీయ ఒక్క పార్టీకి కాదు ఇది, పేద ప్రజల స్కీమ్ ఇది. దయచేసి సక్రమంగా ప్రజలకు అందించండి, అందేలా చూడండి. అందరు దీన్ని సాగదీస్తారు. కానీ ఇలాంటి ప్రభుత్వం జగన్ పేరు వస్తుందని చెప్పి ఇట్లా ప్రభుత్వాలు రద్దుపరిచి పూర్తిగా మీరు ప్రజలు మోసం చేయొద్దని అని నేను ఒక విధంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయము సార్, మీరు ఆలోచించాల్సిన ఒకటే, మీరు రాజకీయాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి పథకాల విషయం ఆలోచించి ప్రజలకు అందించే విధంగా చూడండి. మేము అన్ని స్వాగతిస్తారు. ఇలాంటి పథకాలు ఏమైనా రద్దుపరిచి దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని నేను ఈ విధంగా సీఎం గారిని కోరుతున్నాను. ప్రజలు మీరు జూన్లో నుంచి పెట్టిన డేట్ రద్దని, దాన్ని రద్దుపరుచుకుని సక్రమంగా ఏదే సదాశివం సాగాలని నేను ఈ విధంగా నా తెలియజేస్తున్నా. నరసింహ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్లో ఏమని చెప్పిండే, సక్రమంగా మీ వాలంటీర్లని తీసేయను, ఇప్పుడు ఎలా ఉండరో అదే విధంగా కొనసాగిస్తాను, మళ్ళీ మీకు 15,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, వాలంటీర్లు పెంచుతాను, కానీ వాలంటీర్లు తీసాను, వాళ్ళ దాన్ని మీకు మా పథకాలు స్కీమ్ అందిస్తానని చంద్రబాబు నాయుడు మన ఎలక్షన్లో చెప్పినాడు. ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది? వాలంటీర్లు తీసేసినాడు, 10,000 లేదు, మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న స్కీములు తీసేసినాడు, మళ్ళీ 60 ఏళ్ళ వాళ్ళకి మళ్ళీ ఇస్తానని చెప్తున్నాడు. మీరు నమ్మమంటావా దీన్ని? ఇది నమ్మమంటావా? ఆయన చెప్పిన ఒక అనుభవస్తున్న రాజకీయ నాయకుడు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన మాట నిలబడిన మాట చెప్పాను మాకు చాలా అంతే. అంటే ఈ వాహనాలు తీసేయడం ప్రధాన కారణం వాళ్ళ నాయకులు లబ్ధి పొందడం, ప్రధానంగా వాళ్ళ నాయకులు లబ్ధి పొందడానికి మాత్రమే. ఇది ఒకసారి ఆలోచించండి. ఇది స్కీము సక్రమంగా డెలివరీ, ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే సరుకుల డీలర్. ఎక్కడ ప్రజలకు అవినీతి జరగదు, సక్రమంగా లబ్ధిదారు చేర్చిదాక వాళ్ళు ఏ విధంగా పోవాలా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దుపరిచి డీలర్ దగ్గరికి పోవాలన్నప్పుడు వాళ్ళు పోయిన టైంకి డీలర్ ఉన్నాడు, డీలర్ ఎక్కడుంటాడో తెలీదు, ఫోన్ చేసి అందుబాటు రాడు, తర్వాత వాళ్ళు చేసుకోరు. పేద ప్రజలకే దీంట్లో నష్టం జరుగుతుంది. మళ్ళీ ఉన్న వాళ్ళు ఏదన్నా అనుకో టైంకి పోకున్నప్పుడు అవన్నీ వాళ్ళ సరుకులు స్టాక్ అయిన తర్వాత మరి ఎక్కడ చేస్తాయి, ఇవన్నీ మళ్ళీ అక్రమాకే చేరుతాయి లీడర్లకి. ఇవే కదా ఇప్పుడు అవినీతికే మీరు అవకాశం ఇచ్చినట్లు, కానీ ప్రజలకి ఏమన్నా ఇచ్చినట్లా చెప్పండి మీరే. కాబట్టి దయచేసి పూర్తిగా ప్రజలు తెలుసుకునేలా. ఈరోజు మీరు ఓటు వేసినారు, ఈరోజు జగన్ అన్నాడు ఒకటి, ఏమని జగన్ పొలావ్ పెడతాడు, ఏదో పొలావ్ తింటుంటే చంద్రబాబు నాయుడు వచ్చి మాకు బిర్యానీ పెడతారని మీరు ఈరోజు అనుకుని ఓట్లు వేసేసినారు కదా. జగన్ అన్నాడు పొలావ్ తింటుంటారు బామర్సంగా, ఏదో ఈయన చంద్రబాబు నాయుడు వస్తే మాకు బిర్యానీ పెడతాడు, అన్ని వస్తామని నీకు అమ్మఒడి ఏదేదో మేనిఫెస్టో అన్ని అబద్ధాలు చెప్పి ఏదో బిర్యానీ పెడతాడని ఆశతో నమ్మించినాడు. ప్రభుత్వం వచ్చా ఏమైంది? బిర్యానీ లేదు, పొలావు లేదు కదా. ప్రజలు తెలుసుకోవాలా. ఈరోజు ఓటేసి మీరు ఈ కూటమికి ఓటేసింది అన్నందుకోసము మీరు ఓటేసిన వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలా. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రభుత్వం సంవత్సరంలో మీకు ఏమి అందిన స్కీములు ప్రజలు దీన్ని బాగా గ్రహించి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ జగన్ వైపు మీరు ఆలోచించుకునేస్తే మళ్ళీ మీకు ఎట్లా పథకాల స్కీమ్ ఎలా వచ్చినా అదే విధంగా మళ్ళీ మీ ఇంట్లోకి సక్రమంగా చేరుతుంది. నరసింహులు మున్సిపల్ చైర్మన్.